హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు సి లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సి లాంగ్వేజ్ అనేది మనకు ఫస్ట్ మెయిన్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వస్తేనే మిగతా లాంగ్వేజెస్ అన్నీ మనం నేర్చుకోగలుగుతాం. జావా అయినా కానీ, పైథాన్ అయినా కానీ తర్వాత నేర్చుకోగలుగుతాం. సి లాంగ్వేజ్ నేర్చుకుంటేనే వాటిపైన గ్రిప్ ఉంటుంది, అవి ఈజీగా నేర్చుకోగలుగుతాం. సి లాంగ్వేజ్ లేకుండా మనం అసలు ఏ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోలేము. అందరూ ఎంటెక్లు బీటెక్లు చేసి చాలామంది ఖాళీగా ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి థియరీ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ ప్రోగ్రామింగ్ పరంగా ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నారు, ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయలేకపోతున్నారు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇంటర్ బేస్ నుంచి మీరు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, డిగ్రీ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా కానీ మీకు ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, టోటల్గా వీడియోని చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం థియరీ పార్ట్ చదువుకుందాం. థియరీ అయితే మీకు ఎక్కడైనా దొరుకుతుంది, బుక్స్లో అయినా చదువుకోవచ్చు, లేదంటే వీడియోస్ చూసైనా నేర్చుకోవచ్చు. కానీ ప్రోగ్రామ్స్ కూడా డెవలప్ చేయడం ఎలా అనేది నేను ఇందులో మాత్రమే చూపిస్తాను. ఇది మీకు కంపల్సరీ ఏ ఇంటర్వ్యూకి అయినా కానీ, ఏ జాబ్కి అయినా కానీ 100కి 100% యూజ్ అవుతుంది. మీరు ఏ ఇంటర్వ్యూకి అయినా కానీ నా వీడియోస్ అనేవి 100% మీకు జాబ్ రావడానికైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్ ఇన్ 1972. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంటర్వ్యూలో మీకు సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు అని అడిగితే డెన్నిస్ రిచ్ డెవలప్ చేశారు అని మనం చెప్పొచ్చు. ఏ టైంలో అంటే 1972 అని కూడా చెప్పచ్చు. అది ఎక్కడ అంటే AT&T అంటే అమెరికా టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ బెల్ ల్యాబ్స్ ఆఫ్ USA అంటే యూఎస్ఏలో ల్యాబ్స్లో అయితే ఇక్కడ ఈ సి లాంగ్వేజ్ని రెడీ చేశారు, అంటే డెవలప్ చేశారు ప్రోగ్రామ్ని. అంటే సి లాంగ్వేజెస్ ముందు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే, వాటిని సి లాంగ్వేజ్గా అందరికీ అర్థమయ్యేలాగా, అందరూ ఈజీగా అర్థం చేసుకొని డెవలప్ చేసేలాగా, కంప్యూటర్కి మనం చెప్తే కంప్యూటర్కి అర్థమయ్యేలాగా సి లాంగ్వేజెస్ అనేది డెవలప్ చేశారు. ఫ్రెండ్స్, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎన్ని ఫీజులు కట్టినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇవే, బేసిక్స్ చెప్పేటివి ఇవే. నేనైతే ఏవైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు కూడా ఇన్స్టిట్యూట్లో ఇవి మాత్రమే చెప్తారు. ఇంకా కూడా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ చెప్తారు కావచ్చు, అవి మీకు కొంచెం ఫస్ట్ మనకి ఏబీసీలు తెలుస్తున్న తర్వాత వర్డ్స్ మనం చదవగలుగుతాం. అలాగే మీకు ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయగలుగుతుంటే మీరు తర్వాత మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను, ఇంకొక ప్రోగ్రామ్కి హోంవర్క్గా ఇస్తాను, దానివల్ల మీరు కూడా ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోగలుగుతారు. అలా మీరు కంటిన్యూ చేస్తే మీకు జాబ్ రావడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా మీకు నోట్స్ని షేర్ చేస్తాను. అలాగే PDF కూడా లింక్లో మీకు నేను షేర్ చేస్తాను. మీరు కూడా ఓన్ నోట్స్ అంటే నేను చెప్పేది వింటూ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది, అలాగే చాలా డేస్ కూడా గుర్తుకుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లాంగ్వేజెస్కి అయినా కానీ ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలంటే మనకు డేటా టైప్స్ అనేది ఇంపార్టెంట్. మనం సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెయిన్లీ ఇట్ విల్ బి 4 టైప్స్. డేటా టైప్స్ అనేది మనకు సి లాంగ్వేజ్లో ఫోర్ టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, చార్, క్యారెక్టర్. ఓకే ఫ్రెండ్స్, డేటా టైప్స్ మెయిన్లీ ఇట్ విల్ బి 4 టైప్స్. ఈ 4 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఈ 4 టైప్స్ దేనికి యూజ్ చేస్తాం, ప్రోగ్రామ్స్కి ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీ కెన్ స్టోర్ వితౌట్ డెసిమల్ వాల్యూస్. ఇంటీజర్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, అందులో డెసిమల్ వాల్యూస్ అనేటివి ఉండవు. మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 వాల్యూ ఉంటుంది, ప్లస్ వాల్యూ ఉంటుంది. ఇట్ స్టోర్ మెమరీస్. ఎన్ని బైట్ల మెమరీ స్టోర్ చేసుకుందంటే 2 బైట్స్ల మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఫ్లోట్, వీ కెన్ స్టోర్ విత్ డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే డెసిమల్స్, ఇంటీజర్స్, డబుల్స్, ప్లస్, మైనస్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే. అయినా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరికైనా అర్థమయ్యేలాగా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్లోట్ అంటే ఇక్కడ మనం పాయింట్ తర్వాత తీసుకునే వాటిని అన్నిటిని ఫ్లోట్ అని అంటాము. ఇక్కడ మనం పాయింట్ తర్వాత తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, ఇవే ఫ్లోట్. ఇట్ స్టోర్స్ అప్ టు 8 డెసిమల్స్. అంటే మనం ఇప్పుడు -5 అని ఉంది కదా, ఇక్కడ
ఇప్పుడు మనం ఇక్కడ -5 అని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. -5 తర్వాత 1 2 3 4 ఇక్కడ 4 అంకెలు మాత్రమే తీసుకున్నాం, 4 నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ 4 కాకుండా మనం ఫ్లోట్లో 8 డెసిమల్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. దీని మెమరీ వచ్చేసి 4 bytes. నెక్స్ట్ డబల్, వీ కెన్ స్టోర్ విత్ డెసిమల్ వాల్యూస్. అంటే ఫ్లోట్ అయినా డెసిమల్ వాల్యూసే, డబుల్ అయినా డెసిమల్ వాల్యూసే. కానీ మనం ఇక్కడ ఏంటిదంటే 16 డెసిమల్స్, ఇక్కడ మన పాయింట్ తర్వాత ఇక్కడ 4 వాల్యూస్ తీసుకున్నాం కదా, అప్ టు 16 డెసిమల్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు డబుల్లో. డబుల్కి ఫ్లోట్కి తేడా ఏంటి అనేది ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. దీని మెమరీ వచ్చేసి 8 bytes. ఫ్లోట్ది ఎంత? 4 bytes. ఇప్పుడు డబుల్ది ఎంత? 8 bytes. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే వీ కెన్ స్టోర్ సింగిల్ క్యారెక్టర్స్. సింగిల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఏ యాష్ కానీ అంటే ఇక్కడ మనం సింగిల్గా తీసుకుంటున్నాం, ఒకటే క్యారెక్టర్ తీసుకుంటున్నాం. ఇది ఎంత మెమరీ స్టోర్ చేసుకుంటుందంటే జస్ట్ 1 byte. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఓవరాల్ చెప్పేస్తాను. ఇందులో డేటా టైప్స్, ఈ లాంగ్వేజెస్లో డేటా టైప్స్ అనేవి 4 types ఉంటాయి: ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్. ఇంటీజర్స్ అంటే ఆల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ప్లస్ ఆర్ మైనస్, వితౌట్ డెసిమల్స్. అండ్ ఫ్లోట్ అంటే ఓన్లీ డెసిమల్స్. డబుల్ అన్నా కూడా డెసిమల్సే, బట్ అవి అనేటివి ఏంటంటే 16 డెసిమల్స్ వరకు స్టోర్ చేసుకోగలిగితే మెమరీ అనేది 8 bytes. కానీ ఫ్లోట్కి ఓన్లీ 4 bytes. ఇది ఓన్లీ 8 డెసిమల్స్ వరకే స్టోర్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి సింగిల్ వర్డ్స్ అన్నట్టు, సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్స్ అంటేనే సింగిల్ క్యారెక్టర్ అంటే సింగిల్ వర్డ్. ఇట్ విల్ స్టోర్ మెమరీ ఎంత? 1 byte మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం డేటా టైప్స్ అయితే నేర్చుకున్నాం కదా. ఈ డేటా టైప్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, వేరియబుల్ డిక్లరేషన్స్ని ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇంటీజర్, ఫ్లాట్ అలా నేర్చుకున్నాం కదా, వీటిని డైరెక్ట్గా చేయకుండా వీటికి అన్నట్టు కొంచెం డిక్లరేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, మనం ఆ డిక్లరేషన్ని ప్రోగ్రామ్స్లో ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఇందులో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ డిక్లరేషన్, దానికంటూ సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు మ్యాథ్స్లో అంటే మనం చిన్నప్పటి నుంచి అందరం చదువుకున్నాం కదా, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాటికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి అయితే మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం కదా, అలాగే ఇందులో సింటాక్స్ అనేది ఉంటుంది. సింటాక్స్ అంటే ఫస్ట్ డేటా టైప్స్ తీసుకోవాలి, తర్వాత వేరియబుల్ బ్రాకెట్ క్లోజ్ ఇలా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డిక్లేర్ 10 9 20 అనుకుందాం అనుకో. ఈ 10 9 20 ఏంటి? ఇంటీజర్స్ కదా, సో ఇంటీజర్ అని తీసుకోవాలి. ఇంటీజర్ a = 10, b = 20. నెక్స్ట్ డిక్లేర్ 3.5 అండ్ 4.5 అనుకుందాం. 3.5 పాయింట్ వచ్చిందంటే మనకేంటి? ఫ్లోట్ కాబట్టి మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? డేటా టైప్ వేరియబుల్. సో ఫ్లోట్ అంటే x = 3.5, y = 4.5 ఇలా. నెక్స్ట్ డెసిమల్ గ్రేడ్ ఏ అంటే మనం ఏం చెప్పుకున్నాం? క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా, క్యారెక్టర్ గ్రేడ్ A ఇలా అనేది డిక్లరేషన్ చేసుకోవాలి. మనం ప్రింట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా, ప్రింట్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ డాటా ఆన్ కన్సోల్. ప్రింట్ అనే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ డాటా అంటే ప్రింట్ చేయమని మనం ఎప్పుడైతే కంప్యూటర్లో మనం పెడతామో, అంటే ప్రింట్ అనే ఆప్షన్ని ఎక్కడైతే మనం ఏ ప్రోగ్రాంలో అయితే డెవలప్ చేస్తామో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది MS DDS స్క్రీన్ పైన. దీని సింటాక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రింట్ ఫార్మాట్ స్పెసిఫైర్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 అంటే మనం printf అని తీసుకొని ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకొని వేరియబుల్ 1 వేరియబుల్ 2 అంటే వేరియబుల్స్ అంటే ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఇవి వేరియబుల్స్. ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటిది? ఇంటీజర్, ఫ్లాట్, డబుల్ క్యారెక్టర్ ఉన్నాయి కదా, ఇవి. ప్రింట్ఎఫ్ అని ఎందుకు యూజ్ చేస్తాం మనం? డాటా అనేది మనకి ప్రోగ్రామ్ అనేది డెవలప్ కావడానికి. ప్రింట్ అంటే మనకు తెలిసిందే, ప్రింట్ చేయడానికి. ఇప్పుడు మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ప్రోగ్రామ్, దానికి అవుట్పుట్లో మనము ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో అది ప్రింట్ కావడానికి మనం ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ 10 9 20. ఇప్పుడు ఇదేంటి? డేటా టైప్. ఇవేంటి? వేరియబుల్స్.
ఇప్పుడు ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఏ కామా బి తీసుకున్నాను. ఇక్కడ పర్సంటేజ్ డి ఎందుకు తీసుకోవాలి, సి తీసుకోవద్దా, ఏ తీసుకోవద్దా అని డౌట్ ఉంటుంది కదా. అలా ఎందుకు తీసుకోవాలి కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.